వస్తాడు మీ మామకు చెప్పమాట. భయపడేవాడే బేరానికి వస్తాడు. నమస్తే రారా. కూర్చోనా. బాగున్నావా? ఎక్కడ పోతున్నావు? ఇదాగే అవునేనా. మొన్న ఎవరిన అమ్మాయిని లేపుకొచ్చినావంట. నువ్వు దొరికినావు అనుకో సిందపంటే నీకు తెలీదా నీకు ఏమవుతుందని ఎట్లా అడుగుతున్నావు? నువ్వు ఏ ఏదో ఉండే ఆ ఏలోనే అమ్మాయిని లేపుకొచ్చి చేయలేదు. అదే ఎందుకు అటు చూస్తారు? పరిశానం ఉందా నన్ను చూస్తే? అవునా ఏజ్ అయిపోతే ఏది వస్తుంది మళ్ళా రాదు. అందుకని లేపుకొచ్చినావు. మళ్ళీ అందుకే లేపుకొస్తాయి. ఉండాల్సినవనేమన్నా మళ్ళీ ఎట్లా రాలేదా? మీరెన్ని షరతులు పెట్టినా మా గుండెలు నిబ్రంగా ఉంటే మీరేం చేయగలరంటయ్యా? లేపుకొచ్చినావు నువ్వు. నీ ధైర్యానికి ఒప్పుకొచ్చున్నా బాగా దర్జాగా పెళ్లి కొడుకులాగా బాగా తిరగలే ఇంకా ఇప్పుడు తిరిగిపోతే ఎప్పుడు తిరిగేది. వస్తాడు మీ మామకు చెప్పమాట. భయపడేవాడే బేరానికి వస్తాడు. అవు మామ ఏ ఏజ్ లో అయిపోవాల్సిన ఏది ఏమంటారు జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్ లో జరగల అని జరగల మామ. అందుకు నేను లేకపోయినా అని చెప్పు. నీకంత బెందు తీసర్ల వాళ్ళు చెప్పులే. అందుకని ఆ మనిషి వచ్చి సీరియస్గా వచ్చినప్పుడు పారిపోయినావు నువ్వు. దొరకల్లా నీకు వాళ్ళని కొట్టినారు స్వామి. అట్లా ఇట్లా కొట్టలే కానీ నీకు ఇవన్నీ నీకు ఇవన్నీ ఇట్లా మీ బామార్దులు వనాయిల్లో భలే నా కొడుకులు డగ్గాటి నాయలు వనాయిల్లో నీకు తెలియదు ఇంకా వాళ్ళ గురించి. నువ్వు ఏం ధైర్యం చేసినావు నాకు గుర్తుకొచ్చే. ఇదేమంటే ఎన్నిసార్లు అంటే వాళ్ళు వస్తా సరేలే మీ మామ వచ్చినాక చెప్పు. మీ మామకి ఐడియాలు అన్నా నీకు ఎక్కడి నుంచి వస్తాయి నా ఐడియాలు? లేపుకొచ్చే ఐడియాలు నాకెవరే కానీ రబ్బా నీకు భలే ఇస్తారు ఐడియాలు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏమన్నా పెడుతున్నావా లేదా? ఆయనకి పెడుతున్నావా ఏమన్నా? ఏం చూసుకుంటున్నా నాకు డౌటేనా. అయినా కానీ నీలాంటి వాళ్ళకే చూడప్ప అందరూ ఇట్లాంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి అందరూ దొరుకుతారు చూడప్ప. అదృష్టవంతున్నా నువ్వు. ఏమనుకున్నా సిద్ధి నేను సింపుల్ చెప్పాను. నువ్వు అదృష్టవంతున్నా నువ్వు. తిప్పు తిప్పు పా ఇట్లా తిప్పు ఇట్లా అయిపో వచ్చి నీకు తిప్పుతాడు అయిపో వస్తాడు. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి? భయపడేది ఇంకా వాడేంటో వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ ఏంటి చెప్పలేకున్నావు కదా నువ్వు. చెప్పలేకపోతున్నా. బాగా ఎదిగిపోయినావు నువ్వు. అవును ఎదగాల్సిందే. ఎదుగుతావు వస్తే అయిపోతే అట్లా చేస్తున్నాడు ఆ మనిషి. నువ్వు చూస్తే బాగా నేను చూసుకుంటాను ఏ ఏజ్ లో జరిగే ముచ్చట ఆ ఏజ్ లో జరగల అని అంత బాగా చెప్తున్నావు. అంత పరిగెత్తిరి అట్లే కట్టి తీసుకొని వస్తుంటే నాకు తెలియదు వాళ్ళు వచ్చినది. నీకు తెలియదు తెలుస్తుందిలే వస్తాడంట. వచ్చిన నువ్వు నాకేం భయం. నువ్వు స్వామి నీకు నమస్తే స్వామి నన్నే అలా లాగుతావు అయిపో. నేను మా కట్టి తీసుకుని వస్తే నేను నాకు 2 ప్యాంట్లు 1-2 ప్యాంట్లోనే పోయా. నా మీద ఆధారపడినావు స్వామి. నాకు అట్లా పని చేయదు నాయన. ఏమన్నా నువ్వు ఉండవు నాకేం భయం లేదు. నా మీద చూస్తా ఉన్నా ఏదన్నా ఆ మనిషి చూసే కటౌట్కి నాకు 2 పోయినాయి. 1-2 పోయినాయి 3 పోయినాయి. నువ్వు చూస్తే నా మీద భరోసా. అదే నువ్వు ఉన్న దొరికే తమ్ముడు అని చెప్పు. నాకేమో నువ్వు నాకేం పోయిన తమ్ముడు.
ఉంటుందిలే ఆయప్పకి అవన్నీ ఏం తెలియదు. నువ్వున్నావు నేనున్నాను కాదు అది సంగతి అన్నా నీకు వస్తారని చెప్పి ఈ దగ్గరికి కొనిస్తాను. నేనేం ఉండను వచ్చినాక, నేను ఆడ ఉండను ఇక నీకే. చూసాం అందరికి అందరినీ చూసినావు చూసినాము. చూసినావు లేపా నీ ఇష్టం పో. సరే సరే పో. చూసినాడంట పాపం, వస్తాడా వ్యాధి వస్తాడు చెప్పు, చూసినాడప్పా అని చెప్పు. చూస్తా. సరే సరేలే.